ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనము అలోవెరా జ్యూస్ అనేది మనము డెమో చూడబోతున్నాము. ఎందుకు అని అంటే ఇప్పుడు ఇది మన బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ అనేది అప్పుడే పుట్టిన బాబు ఎలా ఉంటుందో ఈ ఆర్గాన్స్ అనేవి అలా ఉంటాయి. మనం వాటర్ రూపంలో మనము కెమికల్ని యూజ్ చేసి మన ఈ అలోవెరాతో ఎలా రిమూవ్ చేసుకోవాలనేది మనం ఇప్పుడు చెక్ చేయబోతున్నాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అప్పుడే పుట్టిన బాబుకు ఎలాంటి జబ్బులు ఉండవు, జస్ట్ పెరుగుతూ ఉంటా అంటే వాళ్ళ ఇంటికి చుట్టాలు వస్తూ ఉంటా అంటారు, థమ్స్అప్ తాగమని అంటారు. థమ్స్అప్లో ఉన్న కెమికల్ ఏ విధంగా మనకు ఒక డ్రాప్ వేస్తున్నప్పుడు ఈ విధంగా కెమికల్ అయిపోతుంది. నెక్స్ట్ ఏం చేస్తాము అని అంటే చుట్టాలు పక్కాలు వస్తూ ఉంటా అంటారు, చిన్న చిన్న డ్రాప్స్ రూపంలో మనకి కెమికల్ అనేది మన బాడీలో ఇలా వస్తూ ఉంటుంది. అలాగే మనము తింటున్న ఈ ఆహారం కూడా విష పదార్థాలు. ఇప్పుడు ఎందుకంటే మనం కెమికల్ లేకుండా పంటలు పండిస్తలేము, అది కూడా మన బాడీలోకే ఇలా వెళ్ళిపోతుంది. సో దీన్ని మనము ఇంకా చూసుకుంటే ఒక 10th క్లాస్ వరకు ఇలాగే ఉంటుంది మన బాడీ. 10th క్లాస్ తర్వాత ఫ్రెండ్స్ అండ్ చుట్టాలు పక్కాలు ఒక బిజినెస్ రూపంలో కాకుండా మనం ఆలోచిస్తే మందు బాటిళ్ళల్లో కూడా స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, అయిపోయినాక ఏమవుతుంది అని అంటే మ్యారేజెస్కి దావతులు అవుతూ ఉంటాయి. దావతులలో మనం లిక్కర్ తీసుకుంటూ ఉంటాం. ఈ విధంగా మన బాడీ అనేది డైలీ ఇట్లా తీసుకోవడం వల్ల పొల్యూట్ అయిపోతూ ఉంటుంది. మనకు ఒకప్పుడు 100 years ఉన్నటువంటి వ్యక్తి జీవితం ఈ విధంగా ఈ కెమికల్తో ఉండడం వల్ల జబ్బుల బారిన పడుతూ ఉన్నాము. ఇంకప్పుడు ఇదేంటి అంటే మ్యారేజ్ అయినాక కష్టాలు ఎక్కువైనాక ఏదైనా కష్టం వచ్చినా మందుపాటి చేస్తాము, సుఖం వచ్చినా మందుపాటి చేస్తాము. సో మళ్ళీ ఏం చేస్తాము, మళ్ళీ దావతిలో పోతూ ఉంటాం, ఇలా అయిపోతూ ఉంటుంది. అయిపోయినాక మళ్ళీ డాక్టర్ దగ్గరికి జబ్బు వచ్చిందని పోతే నీళ్ళు ఎక్కువ తాగమని చెప్తారు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ కలుషితమైనటువంటి మన శరీరానికి మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ వాటర్ యాడ్ చేస్తాం. ఇలా వాటర్ యాడ్ చేయగానే కొంచెం క్లియర్ అవుతుంది, కానీ మన బాడీలో అలాగే పొల్యూట్ అయి ఉంటుంది. సో మరి దీనికి ఒక చక్కటి ఉదాహరణ మనకు మన డేజాయ్ తరఫున అలోవెరా అను జామకాయ ఫ్లేవర్తో మనకి ఇది తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు మన ఏదైతే పొల్యూట్ అయినటువంటి మన మానవ శరీరంలో ఉన్నటువంటి కెమికల్ని ఈ యొక్క జామకాయ అండ్ అలోవెరా అంటే అమ్మ చేసే మేలు, అమ్మ కంటే ఎక్కువ మేలు చేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మన అలోవెరా అంటే కన్న తల్లితో సమానం. మన ఇండియాలో అలోవెరాకి చాలా నిదర్శనం ఉంది. మీరు తెలియకపోతే బుక్స్ చదవండి అండ్ గూగుల్లో కొట్టి చూడండి. మనం ఇప్పుడున్నటువంటి మన జీవన విధానము ఈ విధంగా మన ఆరోగ్యాన్ని ఈ విధంగా మనము డైలీ ఒక 30 ml కనుక మనము ఈ యొక్క జ్యూస్ను మనము గోరువెచ్చని వాటర్లో కనుక తీసుకున్నాం అనుకోండి, ఇలా పొల్యూట్ అయినటువంటి మన శరీరాన్ని ఈ విధంగా నీట్గా తయారు చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఇప్పుడు ఇది మనం ఎవరికైనా తాగాలి అని అనుకుంటే తాగుతారా సార్ మీరు? తాగుతారు. ఓకే, మీరు వద్దు, మీరు తాగుతారా అక్క? సూపర్. సో ఇది ఇలా మనకు కెమికల్ ఏదైతే మన బాడీలో ఉన్న రియాక్షన్ కూడా ఈ విధంగా తీసేస్తుంది. థ్యాంక్ యూ.